హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లట్ టైలర్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మాకు ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. మాకు కూడా కొద్దిగా వ్యూస్ వస్తేనే మాకు కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకేనా? తప్పకుండా లైక్ మాత్రం చేయండి వీడియోకి. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలామందికి ఇక్కడ వెనకాల ఇలా లూజ్గా వస్తుంటుందండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంటుంది కదా. కొంతమందికి ఏమవుతుందంటే బాడీ పార్ట్ బాగానే వస్తుంది కానీ హ్యాండ్స్ అనేది మొత్తం లూజ్ వచ్చేస్తాయి. ఇప్పుడు దాని గురించి ఈ బాడీ పార్ట్లో లూజ్ ఎందుకు వస్తుంది, మనకు అలాగే ఈ హ్యాండ్స్లో లూజ్ ఎందుకు వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మన దగ్గర ఈరోజు బ్లౌజెస్ కూడా ఉన్నాయండి. నేను అవి ఎగ్జాంపుల్గా చూపించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి వాళ్ళకి సేమ్ కంప్లైంట్ అండి. మొత్తం వాళ్ళకు ఇక్కడ వెనకాల వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ ఇచ్చింది మొత్తం లూజ్ వచ్చేస్తుందండి. ఇక్కడ అంతా ఎక్స్ట్రా క్లాత్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక కస్టమర్కి వచ్చేసేమో హ్యాండ్స్ దగ్గర కుచ్చుల్లాగా వస్తుంది, బాడీ పార్ట్ ఏమో బాగానే ఉంటుంది వాళ్ళకి. ఇవి రెండు బ్లౌజులు ఇద్దరు కస్టమర్స్ అండి. కటింగ్ చేసుకునేటప్పుడు ఏం మిస్టేక్ చేస్తే అలా వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారండి. ఇది వీళ్ళకి ఏమవుతుందంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కుచ్చుల్లాగా లూజ్ వచ్చేస్తుంది వీళ్ళకు. ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా చూద్దాము. ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేసామండి. ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఏముందనేది చూపిస్తాను. ఇది మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఆది బ్లౌజ్కి ఇచ్చింది కొద్దిగా లెంత్ చిన్నగా ఉందని చెప్పి మనం ఏంటంటే నార్మల్గా చెస్ట్ లూజ్ని బట్టి ఎంత లెంత్ ఉండాలో అంతే పెడతామండి. కొందరు మనకు ఆది బ్లౌజ్ ఇచ్చేది పొడవు ఎక్కువ ఉన్నా కానీ మనం తగ్గించి పెడతాము. ఒకవేళ పొడవు తక్కువ ఉందనుకోండి మనము పెంచి పెడతాము. ఎందుకంటే కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నేను 1 ఇంచ్ అనేది పెంచాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ షోల్డర్స్ అనేటి రెండు ఒక దగ్గర పెట్టుకున్నాం కదా. ఇది చూడండి, ఇది లెంత్ నేను ఒక 30 ఇంచు 1 ఇంచ్ వరకు లెంత్ పెంచానండి. ఇది ఇప్పుడు మనకు ఈ చెస్ట్ లూజ్ని బట్టి ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉండాలో అంతే ఉండాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బ్లౌజ్ మనం స్టిచ్ చేసింది ఒక 1 ఇంచ్ పెంచాం కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ చంక ఫిట్టింగ్ స్టిచ్ చేసాం కదా, మనకు ఇక్కడ నుంచి ఇవి రెండు ఇలాగ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒకసారి ఇలా చూడండి. ఇవి రెండు సేమ్ ఒకే దగ్గర పట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకు ఆది బ్లౌజే కొద్దిగా పొడవు ఉంది. మనం స్టిచ్ చేసింది కొద్దిగా ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అంతా తక్కువ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుందా? మనం లెంత్ చూసినప్పుడు మనం స్టిచ్ చేసిన బ్లౌజు 1 ఇంచు పొడవు పెంచాము. మరి పొడవు పెంచినప్పుడు ఇక్కడ ఎందుకు తగ్గింది అంటే ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ చంక డౌన్ అనేది మనము ఎక్కువ తీసుకున్నాము. ఇక్కడ ఈ ఆది బ్లౌజ్కి వచ్చేసి ఈ చంక డౌన్ అనేది కటింగ్ చేసేటప్పుడు అంటే ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఈ ఆది బ్లౌజ్ తక్కువ తీసుకున్నారు కాబట్టి ఈ సైడ్ లెంత్ అనేది పెరిగింది. ఇప్పుడు ఇది తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఇక్కడికి తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఈ క్రాస్ కటింగ్ చేస్తారు కదా. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం కదా, ఇది ఈ క్రాస్ అనేది కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, క్లాత్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది క్లాత్ అనేది. ఈ క్లాత్ ఎక్స్ట్రా వచ్చి ఏమవుతుంది, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇక్కడంతా మనకు ఉబ్బెత్తుగా ముడతల్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ప్రాబ్లం. మనకు చంకటం తక్కువ తీసుకున్నారు కాబట్టి ఇది అలా వచ్చింది. ఇప్పుడు అది మనకు తెలుసుకోవడానికి ఈ సైడ్కు ఈ డిఫరెన్స్ అనేది కూడా మీకు ఇక్కడే తెలిసిపోతుంది చూడండి. ఓకేనా? ఇది మనకు దీనికన్నా బ్లౌజ్ పొడవు ఎక్కువైనా కానీ ఇక్కడ ఇది తగ్గిపోయింది. ఇది ఇక్కడ తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకు ఈ సైడ్లో కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఏంటంటే కిందికి లాగి పట్టినట్టు ఉంటుంది. మనకు సైడ్లో కూడా ఎటువంటి ముడత అనేది రాదు. ఇప్పుడు ఇదేమవుతుంది, బ్లౌజ్ పొడవు తక్కువైనా కానీ ఈ లెంత్ ఎక్కువ ఉంది చూడండి. ఈ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ సైడ్లో వెనకాల కూడా అంతా ముడతల్లాగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది కదండి. హ్యాండ్స్ కూడా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ లెంత్ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా ఇక్కడ తేడా వచ్చింది. అంటే ఈ 1/2 ఇంచ్ అనేది మనము కొద్దిగా ఈ హ్యాండ్ లోతు కూడా ఎక్కువ తీసుకున్నాం, ఇది కొద్దిగా తక్కువ తీసుకున్నారు. దానివల్ల చూడండి ఇక్కడ ఇగో ఇలా అంటే ఇక్కడ ముడతల్లాగా వచ్చేస్తుంది చూడండి. ఈ ముడత వస్తుంది. ఇప్పుడు దానికి ఇక్కడ లూజ్ రావడానికి కారణము మనము సైజుని బట్టి నెక్, షోల్డర్ అలాగే చంక డౌన్ కూడా ఇవన్నీ కరెక్ట్ తీసుకున్నప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ మనకు ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ ఎక్కడ ముడత రాకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి కూడా మనకు ఈ ఫాల్ట్ అనేది ఎలా వస్తుంది అనేది చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూద్దాము. ఇప్పుడు
ఈ కస్టమర్కి వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ అంతా బాగానే ఉంటుందంట, కాకపోతే ఇక్కడ ఈ చేతుల దగ్గర వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి కొద్దిగా ముడతల్లాగా వస్తుందండి అని చెప్పారు. ఇప్పుడు దానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్కి కూడా తెలిసిపోతుంది చూడండి, ఇలా పట్టుకుంటే ఇక్కడ అంతా ముడతల్లాగా వచ్చేస్తుంది చూడండి హ్యాండ్స్లో. అంటే వీళ్ళు ఏంటంటే ఈ హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఈ లోత్ అనేది కరెక్ట్గా తీయలేరండి, దానివల్ల ఇక్కడంతా ముడతలు వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏందని చూపిస్తాను. ఇప్పుడు సేమ్ లెంత్ ఈ హ్యాండ్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారండి. ఇక్కడ పైన ఇలా చెక్ చేసుకోండి, ఇవి రెండు ఒక దగ్గర ఇలా పెట్టుకొని మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉందో మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా అంతే పెట్టాము. ఇవి రెండు కరెక్ట్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది కూడా చెక్ చేసుకోవాలి చంక డౌన్. ఇప్పుడు ఈ చంక డౌన్ చెక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు, దీనిదేమో చంక డౌన్ వచ్చేసి ఇక్కడికి ఉంది, మనదేమో ఇక్కడికి ఉంది. అంటే ఇదేంది పైకి ఉంది, అంటే చంక లోత్ అనేది హ్యాండ్ కట్ చేసేటప్పుడు తక్కువ తీసుకున్నారు. అంటే తక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు అంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఏమైపోతుంది, ఈ 1/2 ఇంచు 3/4 ఇంచు క్లాత్ అనేది ఎక్సెస్ ఎక్కువ అవుతుంది. ఈ క్లాత్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, అప్పుడు మనకు ఇదంతా ముడతొచ్చేస్తుంది. ఇప్పుడు దీనికేమో మనము ఈ చంక లోత్ అనేది కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి మనకు ఇక్కడ బ్యాక్ సైడ్లో కానీ ఫ్రంట్ సైడ్లో కానీ ఎక్కడ కానీ ముడతరాదు. ఇప్పుడు ఇది చూడండి, నేను క్లియర్గా ఇక్కడ బోర్డు పైన కూడా చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ ఒక మార్క్ పెడుతున్నాను. నెక్స్ట్ ఈ ఆది బ్లౌజ్ చూద్దాము. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఇది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు దీనికి వచ్చేసేమో మనం స్టిచ్ చేసిందేమో మనము ఈ చంక లోత్ అనేది ఇక్కడికి తీసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు ఆది బ్లౌజ్ మనకి ఇచ్చిందేమో ఇక్కడికి ఉంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ఇప్పుడు మనం కట్ చేసిందేమో ఇలా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఆది బ్లౌజ్ మనకి ఇచ్చిందేమో ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు అంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నా కానీ ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఇలా వస్తుంది. అంటే ఇక్కడికి ఇంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇప్పుడు ఇంత డిఫరెన్స్ ఉంది. మనం ఈ చంకలోతు తీసుకుందేమో ఇక్కడికి వచ్చింది కట్టింగ్. ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఇచ్చిందేమో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ లెంత్ మనకు 3/4 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా ఉంది. దానివల్ల ఏంటంటే మొత్తం ఇక్కడ ముడత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి చిన్న టిప్స్ అనేది మనం కంపల్సరీ పాటించాలి. వీటి గురించి అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కు ఇది ఎలా తగ్గింది, ఇది ఎలా ఎక్స్ట్రా ఉంది, ఈ ఎక్స్ట్రా ఉండడం వల్ల మనకు ముడత ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను నెక్స్ట్ వచ్చే వీడియోలలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏ సైజు దానికి ఎంత లోతు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. అలాగే ఈ నెక్, షోల్డర్, ఆర్మోల్ డౌన్ ఎంత తీసుకోవాలి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా నేను సపరేట్గా చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనం షోల్డర్ టు ఎపెక్స్ పాయింట్ ఎంత తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉండాలి బ్లౌజ్కి సైజుని బట్టి అనేది కూడా నేను అన్ని వీడియోస్ కూడా నేను త్వరలో కంటిన్యూగా చేస్తానండి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.